టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో చంద్రబాబు, నారా లోకేష్ పేర్లున్నాయి. గత ఎన్నికల్లో ఓడిన మంగళగిరి నుంచే నారా లోకేష్ మరోసారి పోటీ చేస్తుంటే ఎప్పటిలాగా కుప్పం నుంచి చంద్రబాబు బరిలో ఉంటున్నారు. ఈ జాబితాలో వైసీపీ నుంచి వస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొలుసు పార్థసారథి పేరుంది. పార్థసారథి పెనుమలూరు ఎమ్మెల్యేగా ఉంటే ఆయనకు టీడీపీ నూజివీడు సీటు ఇచ్చింది. విశాఖ సిటీలో 4 టీడీపీ సిట్టింగ్ స్థానాలుంటే ఇద్దరికీ టికెట్ ఖరారు చేసింది. విశాఖ సౌత్ లో వాసుపల్లి గణేష్ ఆల్రెడీ వైసీపీలోకి వెళ్లిపోవడంతో అక్కడ హోల్డ్లో పెట్టారు. విశాఖ నార్త్ లో గంట శ్రీనివాసరావు పరిస్థితి ఏంటో క్లారిటీ లేదు. ఇక ఆయనకు చీపురుపల్లి ఇస్తారని చెప్పిన 2 చోట్ల పేర్లు వెల్లడించలేదు. ఇక తునిలో యనమల రామకృష్ణుడు ప్లేస్ లో యనమల దివ్య పోటీ చేస్తున్నారు. ఇక రాజమండ్రి అర్బన్ లో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవానీ ఉంటే ఈసారి ఆమె స్థానంలో భవానీ భర్త ఆదిరెడ్డి వాసు బరిలోకి దిగుతున్నారు. రాజమండ్రి రూరల్ సీట్ పై గొడవ నెలకొనడంతో తొలి జాబితాలో రాజమండ్రి రూరల్ సీటుకు చోటు దక్కలేదు. ఇక టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల లిస్టుకు సంబంధించి ఇక చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎవరెవరి అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కాసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అలాగే జనసేన అధినేత ఇద్దరు ఉమ్మడిగా అభ్యర్థుల జాబితానైతే విడుదల చేయడం జరిగింది. ఇటు టీడీపీ 94 చోట్ల, అట్లా జనసేన 24 చోట్ల, మొత్తం 118 చోట్ల పోటీ చేస్తున్నట్టు ఇరు పార్టీలు సీట్లు ఎంత ఇస్తున్నారనేది ప్రకటన చేశారు. టీడీపీ అధినేత అయితే స్పష్టంగా ఎవరెవరు పోటీ చేస్తున్నారు స్వయంగానే ఆయనే చదివి అభ్యర్థుల జాబితా కూడా రిలీజ్ చేశారు. అయితే జనసేన మాత్రం కేవలం 5 అభ్యర్థుల వివరాలు వెల్లడించి మిగతావి త్వరలో ప్రకటిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మనం చూస్తే ప్రధానంగా కొన్ని క్లారిటీలు చంద్రబాబు ఇచ్చేసినట్లుగా మనం చెప్పుకోవచ్చు. అదేమిటంటే మొదటిగా జనసేనకు సంబంధించి 24 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు మాత్రమే ఇస్తున్నట్లుగా ఆయన చాలా స్పష్టంగా ప్రకటించారు. ఇదే విషయం అక్కడ అడిగినప్పుడు కూడా మిగతా అభ్యర్థులను తాను టీడీపీ నుంచి త్వరలో ప్రకటిస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇక విడుదల చేయబోయే లిస్టులో కూడా టీడీపీ అభ్యర్థులు ఉంటారు తప్ప జనసేనది ఇది ఫైనల్ అని మనం ఆయన మాటల ప్రకారం అయితే చెప్పుకోవచ్చు. ఇక జాబితా వివరాలు చూస్తే ప్రస్తుతం 94 సీట్లు మినహా మిగతా సీట్లలో టీడీపీకి సంబంధించి కూడా ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు ఖరారు అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. వాటిని కూడా త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉండగా ఇప్పుడు విడుదల చేసిన ఈ లిస్టులో 7 నియోజకవర్గాలకు సంబంధించి చంద్రబాబు ప్రకటించడం జరిగింది. తంబళ్లపల్లెకు అలాగే జయచంద్రారెడ్డిని కొత్త పారిశ్రామికవేత్త ఆయన ప్రకటించడం జరిగింది. అలాగే కొత్తగా అంటే రాజకీయ అనుభవం లేని కొత్త అభ్యర్థుల జాబితా 3 విడుదల చేయడం జరిగింది. అలాగే గంగాధర్ నెల్లూరుకి థామస్, ఆయన చెన్నైలో వైద్యుడిగా పనిచేస్తారు. ఆయన గత కొన్ని రోజులుగా టీడీపీ ఇన్ఛార్జ్ గా ఆయన వ్యవహరిస్తున్నారు. ఆయన పేరు కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే గురజాల జగన్మోహన్, ఆయన కూడా బెంగళూరులో పారిశ్రామికవేత్తగా ఉన్నారు. ఆయన అనూహ్యంగా చిత్తూరు జనసేనకి ఇస్తారనే తొలుత విస్తృతంగా ప్రచారం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు, తిరుపతి, వీలైతే మదనపల్లి 3 ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ చిత్తూరు అభ్యర్థిని కూడా టీడీపీ అభ్యర్థినే చంద్రబాబు ఖరారు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద 7 నియోజకవర్గాలు మినహా తంబళ్లపల్లి, అలాగే పీలేరు, అలాగే కుప్పం ఆల్రెడీ చంద్రబాబు, అలాగే అమర్నాథ్ రెడ్డి పలమనేరు, చిత్తూరు, గంగాధర్ నెల్లూరు, నగిరి గాలి భానుప్రకాష్ పోటీ చేస్తారు. మొత్తం 7 నియోజకవర్గాలు సంబంధించిన వ్యక్తుల పేర్లు విడుదల చేయడం జరిగింది. మిగతా 7 పూతలపట్టు గాని, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సచ్చివేడు, మదనపల్లె, పుంగనూరు ఈ 7 సంబంధించి బయటకు రావాల్సింది. అయితే తిరుపతి జనసేనకు వదిలివేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం చూస్తే కేవలం తిరుపతి మాత్రమే జనసేనకి ఇస్తారన్న ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే చిత్తూరు అప్పటికే ప్రకటించేశారు కాబట్టి
మదనపల్లి కూడా టీడీపీ అభ్యర్థినే ప్రకటిస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. కేవలం తిరుపతి మాత్రమే చిత్తూరు జిల్లాలో జనసేనకు కేటాయించే అవకాశం అయితే కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఇక మిగతా చోట్ల కూడా అభ్యర్థులు దాదాపు ఖరారైన పరిస్థితే ఉంది. మిగతా ఒక సచివేడు గాని, అలాగే పుంగనూరు కూడా ఆల్రెడీ ఖరారయ్యారు, చల్లాబాబు అక్కడ ఉన్నారు. ఇక మదనపల్లి ఇట్లా 2-3 చోట్ల మాత్రం క్లారిటీ రాగానే చంద్రబాబు ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా మొత్తం విడుదల చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఎవరు ఊహించిన విధంగా టీడీపీ అధినేత అట్లాగే పవన్ కళ్యాణ్ ఈరోజు మాఘ పౌర్ణమి మంచి రోజు అని చెప్పి వాళ్ళు జాబితాలు అయితే ఒకసారి అనూహ్యంగా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం 118 అంటే మిగిలిన జాబితా కూడా అందులో టీడీపీ అభ్యర్థులే ఉంటారన్న క్లారిటీ కూడా చంద్రబాబు ఇచ్చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోందని చెప్పొచ్చు. ఇక బీజేపీ ఇంకో క్లారిటీ ఏంటంటే బీజేపీతో పొత్తు కూడా ఇక ఉండకపోవచ్చు అనేది కూడా సంకేతాలు స్పష్టంగానే చెప్పగానే చంద్రబాబు చెప్పేశారు. ఎందుకంటే ఏదైతే రిలీజ్ చేశారో వాటిలో గతంలో బీజేపీ గెలిచిన స్థానాలు కూడా ఉన్నాయి. అంటే దాదాపు 3 వంతుల్లో 2 వంతులు సీట్లు ప్రకటించేసిన తర్వాత ఇక పొత్తుకు సంబంధించే చర్చలు ఉంటాయని మనం అనుకోవడానికి లేదు. కాబట్టి బీజేపీ ఇక పొత్తు ఉండదు, కేవలం టీడీపీ జనసేన మాత్రమే పొత్తు ఉన్నట్లుగా చాలా స్పష్టంగా ఈరోజు ఇద్దరు కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. మొత్తం మీద చంద్రబాబు చాలా సాహసోపేతంగా గతంలో లాగా చివరి ఎన్నికల ముందు వరకు తీసుకురాకుండా ముందుగానే అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ఎవరైనా అసంతృప్తులు ఉంటే ఈ సమయంలో వాళ్ళని బుజ్జగించే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా టీడీపీ అధినేత భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద జనసేన నాయకులు అయితే ఇప్పుడు విడుదల చేసిన 24x3 ఎంపీ సీటు ఈ కాస్త అసంతృప్తిగానే ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ముందస్తుగా లీకులు ఇచ్చినప్పటికీ టీడీపీ 25-24 దగ్గర పరిమితం చేస్తాం, అలాగే 3 ఎంపీ సీట్లను ముందుగానే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రచారం జరిగినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఆయన తాము 3 వంతుల్లో ఖచ్చితంగా 3వ వంతు సీట్లు తీసుకుంటాం అని కూడా ఆయన స్పష్టంగా చెప్పిన పరిస్థితి. అంటే 3వ వంతు సీట్లు అంటే దాదాపు 50 నుంచి 55 తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అలా కాకుండా కేవలం 24 సీట్లకే పరిమితం అవడంతో ఒకంత జనసేన కేడర్లో మాత్రం కాసింత అసంతృప్తి ఉంది. కొన్ని చోట్ల ఎవరైతే టికెట్ లో ఆశించి భంగపడ్డారో వాళ్ళలో కూడా అసంతృప్తి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నారు, ప్రస్తుతం మనకు స్ట్రైక్ రేట్ ముఖ్యము, పోటీ చేసిన స్థానాల్లో 90% గెలిచేలాగా మనం పోరాడాలని చెప్తున్నారు. ఏదైతే వైసీపీని గద్దెదించడమే ధ్యేయంగా ముందుకు వెళ్ళాలని చెప్పి జనసేన నేతలకు కార్యకర్తలకు అయితే ఆయన చెప్తున్నారు. అయితే సీట్లు రాని మరి ఆశావహులు ఏ విధంగా స్పందిస్తారనేది మరి చూడాల్సి ఉంది. మొత్తం మీద ఎప్పటి నుంచో ప్రకటన వస్తుంది అనుకుంటున్న టీడీపీ అలాగే జనసేన సంబంధించి సీట్ల విషయం అయితే దాదాపు పూర్తిగానే స్పష్టం వచ్చేసిందని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ వర్మ, థ్యాంక్ యూ. రెడ్డిక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలుంటే వారిద్దరికి సీటు ఖరారు చేశారు. ఉండి సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివకు మొండి చేయి తప్పలేదు. ఇక గన్నవరంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తున్నారు. అలాగే గుడివాడలో వెనిగండ్ల రావుకు ఛాన్స్ ఇచ్చింది టీడీపీ. ఈ 2 చోట్ల తప్పకుండా పాగా వేయాలన్నది టీడీపీ ఆలోచన. ఇక గన్నవరంలో గత ఎన్నికల్లో వల్లభనేని వంశీ టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరారు. తర్వాత వంశీ తీరుపై చాలా గుర్రుగా ఉంది టీడీపీ. అలాగే గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించాలన్న పట్టుదలతో ఉంది తెలుగుదేశం పార్టీ. ఇక కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి, ఆపై బీజేపీ నుంచి టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి టికెట్ ఇచ్చింది టీడీపీ. ఇక్కడ కొడెల శివప్రసాద్ కుమారుడు శివరాం తదితరులు టికెట్ ఆశించిన కన్నాకే మొగ్గు చూపారు చంద్రబాబు. అలాగే నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి పొంగునూరు నారాయణ మళ్లీ బరిలోకి దిగుతున్నారు.
రైట్, ఎట్టకేలకు టీడీపీ జనసేన తొలి జాబితా బయటకు వచ్చింది. మొత్తం 175 సీట్లు ఉంటే రెండు పార్టీలు కలిపి కేవలం 118 అసెంబ్లీ స్థానాలకే పొత్తును ప్రకటించాయి. ఈ కూటమిలోకి బీజేపీ చేరితే మిగతా స్థానాలపై క్లారిటీ వస్తుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి ఉమ్మడి శ్రీకాకుళంకి సంబంధించి మా ప్రతినిధి శరత్ బాబు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఎస్ శరత్. శరత్, ఇక ఉమ్మడి శ్రీకాకుళంకి సంబంధించిన లిస్ట్ ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఎస్ శరత్, చెప్పండి. ఇక ఉమ్మడి శ్రీకాకుళం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శరత్ బాబు అందిస్తారు. ఎస్ శరత్ బాబు, దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఎట్టకేలకు టీడీపీ జనసేన తొలి జాబితా బయటకు వచ్చింది. మొత్తం 175 సీట్లుంటే రెండు పార్టీలు కలిపి కేవలం 118 అసెంబ్లీ స్థానాలకే పొత్తును ప్రకటించాయి. ఈ కూటమిలోకి బీజేపీ చేరితే మిగతా స్థానాలపై క్లారిటీ వస్తుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇద్దరు నేతలు ఉండవల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో ఉమ్మడి బహిరంగ సభను ఏర్పాటు చేసిన రెండు పార్టీల నాయకులు ఆ సభ కంటే ముందు జాబితా విడుదల చేసి గేర్ మార్చారు. మొదటి జాబితా ప్రకారం టీడీపీ మొత్తం 94 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. 94 మంది అభ్యర్థులను ప్రకటించేసింది. అలాగే జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న కేవలం 5 అభ్యర్థుల పేర్లే వెల్లడించింది. తొలి జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు లేదు. రైట్, ఇక ఉమ్మడి శ్రీకాకుళంకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శరత్ బాబు అందిస్తారు. ఎస్ శరత్ బాబు, ఉమ్మడి శ్రీకాకుళంకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎవరెవరి పేర్లు ఖరారాయి, దీనికి సంబంధించిన డీటెయిల్స్?
రైట్, ఇక ఉమ్మడి శ్రీకాకుళంకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శరత్ బాబు అందిస్తారు. శరత్ బాబు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరువురు కలిపి ఈ రోజు మాఘ పౌర్ణమి సందర్భంగా అయితే మొదటి లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ చేసిన లిస్ట్ లో అయితే 118 మందికి అయితే ఇప్పటికైతే టికెట్లు ఖరారు చేస్తూ అయితే ఒక లిస్ట్ అయితే ప్రవేశపెట్టారు. అయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి ఈ రోజు లిస్టులో అయితే టీడీపీకి సంబంధించి నలుగురిని అయితే అభ్యర్థులను అయితే ఖరారు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ అధ్యక్షుడైనటువంటి కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కల నియోజకవర్గం నుంచి, అలాగే ఇచ్చాపురానికి సంబంధించి బెందాలం అశోక్, అలాగే ఆంధ్రవలస నియోజకవర్గానికి సంబంధించి కోన రవికుమార్, అలాగే రాజం నియోజకవర్గానికి సంబంధించి కోన రవికుమార్, కుండ్రు మురళి, ఇలా నలుగురిని కలిపి అయితే ఈ రోజు టికెట్లు అయితే ఖరారు చేశారు. ప్రస్తుతానికైతే ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. టెక్కల నియోజకవర్గం నుంచి తలు కూడా గెలుపొంది రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఇచ్చాపురానికి సంబంధించి బెందాలం అశోక్ గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూ సిట్టింగ్ లో ఇప్పుడు మళ్ళీ కూడా టికెట్ అయితే ఖరారు చేశారు. కోన రవికుమార్ గతంలో చేసి పరాజయం పొందారు. పరాజయం పొందిన తర్వాత మళ్ళీ టీడీపీ తరఫున అయితే ఇప్పుడు టికెట్ అయితే ఖరారు చేశారు. అలాగే కుండ్రి మురళి కూడా గతంలో అయితే వేరే పార్టీలో ఉంటూ అప్పుడు మంత్రి పదవులు చేస్తూ గతంలో మళ్ళీ టీడీపీ టికెట్ లో వస్తూ టీడీపీలో పరాజయం పొందిన తర్వాత మళ్ళీ కూడా ఇప్పుడు కోన రవికుమార్కి అయితే కుండ్రు మురళికి అయితే టికెట్ అయితే ఖరారు చేశారు. ప్రస్తుతానికైతే రాష్ట్ర నియోజకవర్గంలో కుండ్రు మురళికి సంబంధించి అయితే ఇప్పటికే ఆ కార్యకర్తలందరూ కూడా కార్యాలయానికి చేరుకుంటున్నారు. టికెట్ రాకతో కోలాహలంగా అయితే కార్యాలయాలన్నీ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సునీత. రైట్. చాలా కీలకంగా 24 స్థానాల్లో పోటీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన కీలకంగా 15 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక 5 మంది అభ్యర్థులను 24 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థులను ప్రకటిస్తా ఉన్నాం. నెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారు, అనకాపల్లి శ్రీ కొనతాల రామకృష్ణ గారు, రాజానగరం దత్తుల బలరామకృష్ణ గారు, కాకినాడ రూరల్ పంతం నానాజీ గారు, తెనాలి శ్రీ నాగేంద్ర మనోహర్ గారు పోటీ చేస్తారు. కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని